ఇప్పుడు ఈ వెబ్సైట్స్ అనేది స్కేల్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా. నార్టెల్ సిస్కో కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తుంది. వీళ్ళు ఇక బీభత్సంగా తయారు చేసుకుంటూ వెళ్ళిపోయారు. నార్టెల్ చాలా అగ్రెసివ్ గా ఎక్స్పాండ్ అయిపోయింది అండ్ ఎక్విజిషన్స్ కూడా ఓవర్ పే చేసి కొనేసింది కంపెనీస్ ఆ టైంలో. అండ్ చాలా డబ్బులు ఎక్విప్మెంట్ మీద పెట్టడము, ఎక్విప్మెంట్ ని బాగా తయారు చేయటము, వీటి మీద పెట్టింది. ఎప్పుడైతే .com క్రాష్ అయిందో ఎక్విప్మెంట్ అంతా వీళ్ళ దగ్గరే ఉంది. వీళ్ళ దగ్గర ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళంతా ఆగిపోయారు. ఎందుకంటే ఆ కంపెనీస్ లాస్ లోకి వెళ్ళింది. అండ్ ఆల్రెడీ కొన్ని డబ్బులు ఇవ్వాల్సిన ఉన్నారో అవన్నీ బ్యాడ్ లోన్స్ కింద తయారైపోయి ఎన్పిఎస్ కావచ్చు, బ్యాడ్ లోన్స్ కింద వెళ్ళిపోయినాయి అవన్నీ. సో దీంతో కంపెనీ ప్రాబ్లమాటిక్ అయిపోయింది. 2001 లో అయింది. $120 ఉండే స్టాక్ రూపాయి కంటే తక్కువకు పడిపోయింది. $120 ఉండే స్టాక్ రూపాయి కంటే తక్కువకు పడిపోయింది. ఒక 7 years అలా నడిపించారు. 2009 లో ఈ కంపెనీ ఇక బ్యాంక్రప్సీకి ఫైల్ చేసింది. సిస్కో కూడా సిమిలర్, కాకపోతే సిస్కో కొద్దిగా నిలబడింది. కానీ .com క్రాష్ లో ఉన్నంత $80 లో ఉండేది బాగా తగ్గిపోయింది, 80% పడిపోయింది. కానీ ఇప్పటికి కూడా అంతలా రికవర్ అవ్వలేదు. సిస్కో చిన్నగా దాని బిజినెస్ వేరేది కూడా ఉండటంతో లక్కీగా స్కేల్ అప్ అయింది ఇప్పటికి.